ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలివిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. జనరల్గా మోకాళ్ళ నొప్పులు అనేది ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక ఏజ్డ్ పర్సన్స్లోనే చూసేవాళ్ళం. ఎవరైతే 60 క్రాస్ అయ్యి 50-60 క్రాస్ అయిన వాళ్ళల్లో మోకాళ్ళు అరిగిపోయాయని కామన్గా చూస్తాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈవెన్ 35 నుంచి 30-35 ఆ ఏజ్లో వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్గా చూస్తున్నాం. దీనికి కారణం కూడా చూసుకుంటే అంటే ఎవరికి వస్తుంది, కారణాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ నిజంగానే ఇది ఒక ఏజ్. ఈ మోకాళ్ళు అనేది మన శరీర ధారణ చేసేది, మన బరువునంతా బ్యాలెన్స్ చేసేది మన మోకాళ్ళు. మరి వీటి మీదనే ఆ ప్రెషరు మన తట్టుకోనంత ప్రెషర్ ఇచ్చినప్పుడు అవి రాపిడికి అనేది గురి అవుతుంది. ఇది కామన్‌గా అందరికి తెలిసింది. అయితే ఇదొక్కటేనా కారణం అంటే మేజర్‌గా చూసుకుంటే మన అధిక బరువు, శరీరం బరువు అనేది మోకాళ్ళ మీద పడ్డప్పుడు తప్పకుండా మోకాళ్ళు అరుగుతుంటాయి. ఇంకో మేజర్ కారణం చూసుకుంటే కొద్దిగా ఏజ్ అంటాము. మనం ఏజింగ్ అవుతున్న కొద్దీ మన శరీరంలో మినరల్స్ కానియండి, విటమిన్స్ కానీ ఇవి న్యాచురల్‌గానే కొంచెం తగ్గుతూ వస్తాయి. వాటిని మనం రీప్లెనిష్ అంటే మనం తీసుకునే ఫుడ్‌లో, డైట్‌లో కంట్రోల్ చేసి నార్మల్‌గా చేయకపోతే ఎస్పెషల్లీ 40స్‌లో మీరు చూస్తే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చాలా వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. వీటి వల్ల ఫుడ్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయలేకపోతారు. సో, ఆ ఏజ్ గ్రూప్‌లో మనం సరైన న్యూట్రియంట్స్ శరీరానికి ఇవ్వకపోవటం వల్ల ఈ ఎముకలనేవి వాటికి ఉండాల్సిన పట్టు, దాని లోపల ఉండాల్సిన గుజ్జు లాంటిది కూడా తగ్గిపోతుంటది. అసలు ఏం జరుగుతుంది మోకాల్లో అంటే ఒక 2 ఎముకలు, దాన్నే ఎముకలు అరగటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటాం. మోకాళ్ళలో ఉండే 2 జాయింట్స్ మధ్యలో ఉండే గుజ్జు, అంటే జాయింట్స్‌లో ఉండే గుజ్జు ఏదైతే ఫైబ్రస్‌గా ఉండి లూబ్రికేషన్ కోసం, మూవ్‌మెంట్స్ కోసం ఉంటుందో అది రాపిడి వల్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ అనేది చిన్న పేపర్ లాంటిది రాసుకుపోయి 2 ఎముకలు ఒకదానికొకటి రాపిడి వల్ల ఈ గుజ్జు అనేది బయటికి రావటము, తగ్గిపోవటము. అలానే మేజర్‌గా ఎముక అరగడం కన్నా ప్రాబ్లమ్ ఎక్కడంటే అక్కడ ఉండే కండరాలు, నరాలు దెబ్బతింటాయి. మీరు చూసుకుంటే 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో ఎముకని ఎవరు ప్రపంచంలో ఏ డాక్టర్ రీజనరేట్ చేయడు. మహా అంటే అంటే నీ రీప్లేస్‌మెంట్ చేయగలుగుతారు కానీ రీజనరేట్ అనేది ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా ఎవరు చేసినట్టు మనం వినము. కానీ మరి ఆయుర్వేదం ఏం బెటర్‌గా చేస్తుందంటే ఇక్కడ ముందు రీజనరేషన్ కన్నా ముందు మాట్లాడాల్సింది డీజనరేషన్ అవ్వకుండా ఎలా ఆపాలి? ఎముకలు అరిగిన వాటిని రీజనరేట్ చేయలేం కానీ ఎముకలు అరగకుండా ఉండాలి అంటే అక్కడ దానికి పట్టు ఉండే కండరాలు కానీ, దాంట్లో వెళ్ళే నర్వ్స్‌ని, లిగమెంట్స్‌ని మనం ఆయుర్వేదం ద్వారా 70 ఏళ్ల వాళ్ళలో కూడా అవి రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కండరాలు. సో, వాటికి సరైన పోషకం చేస్తూ దానికి సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగితే కండరాలు పట్టుగా ఉంటే జాయింట్స్ మీద ఆ ప్రెషర్ తగ్గిపోతుంది. అప్పుడు మెయిన్ కారణమైన అధిక బరువు తగ్గడం కానియండి, బాడీకి కావాల్సిన కాల్షియము, D3 మిగతా మినరల్స్, విటమిన్స్‌ని మనం పోషకాహారాలు ఉన్నాయి. ఫుడ్‌లో కానీ ఔషధాల్లాగా ఇవ్వచ్చు. అలానే ఇంకెవరిలో చూస్తాం ఇది ఎక్కువ సేపు ఎవరైతే ఎక్కువ నిలబడి ఉంటారో, మెట్లు ఎక్కడం, దిగడము, బరువులు అదే పనిగా ఎక్కువ మోయటము, వీళ్ళల్లో అంటే ఎక్కువగా హీల్స్ లాంటిది అంటే ఆడవాళ్ళలో కొంతమంది హీల్స్ కంటిన్యూయస్‌గా వేసుకునే వాళ్ళల్లో హీల్స్‌లో ఆ ప్రెషర్ కూడా కింది నుంచి మళ్ళీ మోకాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో మనం జనరల్‌గా ఈ ఎముకలు అరగడం చూస్తుంటాం, ఆర్థరైటిస్. ఇవి కాకుండా కొన్నిసార్లు బ్లడ్‌లోనే యాంటిజెన్ ఉంటుంది. దాన్నే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. కొన్ని స్క్లీరోటైపిక్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వీళ్ళల్లో కూడా ఎముకలనేవి దానిలో ఉండే గుజ్జుతో పాటు అరిగిపోయి అక్కడ డీజనరేషన్ చూసి నడవడానికి కూడా కష్టమవుతుంది. దీన్ని గుర్తించడం ఎలా అంటే జనరల్‌గా ఎప్పుడైతే పేషెంట్ వస్తుంటాడో, ఆ పేషెంట్ చూడగానే మాకు యాస్ ఎ వైద్యుడిగా తెలిసిపోతుంది. వాళ్ళ నడకలోనే కుంటినట్టు ఒక కాలు తీసి ఒకటి పెట్టడము, అంటే స్ట్రాఫీగా నడవకపోవటము, షేప్డ్ అంటే 2 కాళ్ళు బో షేప్‌లో ఉండటము, అండ్ కూర్చొని లేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా సపోర్ట్ తీసుకొని లేవటము, సౌండ్స్ లాంటివి మోకాల్లో క్రిపిటస్ లాంటి సౌండ్స్ వినడము. జనరల్‌గా వాళ్ళని అడిగినప్పుడు కూడా మార్నింగ్ లేస్తున్నప్పుడు కూడా కాలంతా స్టిఫ్‌గా అయిపోయింది డాక్టర్ గారు, పిక్కలు పట్టేసాయి, నడుము నొప్పుంది, జ్వరంలాగా కూడా వస్తుంటుంది అనేది చూస్తూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో బరువు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ డీజనరేషన్ చూస్తుంటాం. చాలా కామన్, డీజనరేషన్ ఎవరికైనా రావచ్చు. సో, ఇలా గుర్తిస్తాము. ఇది కానప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇది ఆర్థరైటిసా కాదన్నప్పుడు మనకి ఈజీగా మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నది ఎక్స్‌రేస్ అంటాం. ఎక్స్‌రే తీయగానే మనకు తెలిసిపోతుంది ఎంతవరకు డ్యామేజెస్ అయ్యాయని. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలనేది మీకు ఒక
హింట్ ఇచ్చేది ఏంటంటే, మోకాళ్ళు అరిగిపోయాయి అనేది ఒక రోజులో జరిగేది కాదు. ఇది ఒక 2, 3 సంవత్సరాల నుంచి మన బాడీలో మనం పట్టించుకోకుండా ఏదో అప్పటికప్పుడు దొరికే పెయిన్ కిల్లర్సో, మజిల్ రిలాక్సెంట్సో, లేకపోతే రెస్ట్ అనో, లేతే ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ ఎముక పెయిన్ తగ్గొచ్చేమో కానీ లోపల జరిగే ఈ ఎముక అరుగుదల అలా పెరిగి ఏ రోజైతే నడవలేని స్థితి వస్తారో మీరు ఆ రోజు ఎక్స్‌రేనో, ఎంఆర్ఐ తీసి అరిగాయంటే అప్పటికప్పుడు జరిగింది కాదు. 2, 3 సంవత్సరాల నుంచి జరిగితేనే ఒక ఎముక అరగడానికి 2-3 ఇయర్స్ పడుతుంది. దాన్ని సరైన టైంలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మేమెలా చెప్పగలుగుతాం ఆయుర్వేదంలో, మీకు ఎప్పుడైతే మీరు రోజువారీ చేసే పనిలో మీకు యాక్టివిటీస్‌లోనే డిస్కంఫర్ట్ ఉంది అన్నప్పుడే ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసినప్పుడు మీ నాడిని చూసి మీరు వాతమా, పైత్యమా, కఫమా? వాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ సింప్టమ్స్ అన్నీ కనబడ్డప్పుడు మీకు గైడ్ చేయగలుగుతాం. ఇలాంటి డైట్స్ తీసుకోవాలి. వాతాన్ని తగ్గించే డైట్స్ అంటే చింతపండు కానియండి, వంకాయ అని కానియండి, శనగపిండి కానియండి, పెరుగు కానియండి, నాన్ వెజ్ ఐటెమ్స్, చాట్ కానియండి, ఇట్లాంటివి కొంచెం తగ్గించుకుంటూ సాత్విక ఆహారము లైక్ ఈజీగా డైజెస్ట్ అయ్యే పెసరపప్పు, మన శుంఠి లాంటిది కానియండి, ఆవు నెయ్యి తినటము, ఇవన్నీ లోపల లూబ్రికేట్ చేస్తుంటాయి. పాలు తీసుకోవడం, నాన్ వెజిటేరియన్స్ కానియండి వీళ్ళకి మాంసరసం తీసుకోవడం సజెస్ట్ చేస్తాం. సరే ఇవన్నీ అవ్వలేదు, ఇప్పుడు ఎముకలు అరిగిపోయాయి డాక్టర్, సర్జరీ కేసు వరకు వెళ్ళింది అంటే జనరల్‌గా ప్రతి అరిగిపోయిన దానికి సర్జరీ అవసరం లేదు. అరగకుండా మనం గుర్తించగలిగితే తప్పకుండా దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. దాంట్లో ఆయుర్వేదంలో చెప్పబడే మంచి చికిత్సలేంటి? పంచకర్మలో పూర్వకర్మాస్ అంటాం. మోకాలు చిప్పల దగ్గర అరిగిపోయిన వాటిని జానుబస్తి, మోకాల్ని జాను అంటారు. వీటికి కొన్ని మందుల్ని అప్లై చేసి దాంట్లో ఆయిల్స్‌ని ధారలాగా వేయటము, పొట్లీలాగా మన ఆముదమాకు, వావిలాకు, వీటిని మునగాకు ఇలాంటివి దతురాకు పొట్లీలు చేసి వాటిని సరైన ఆయిల్స్‌లో మిక్స్ చేస్తూ వాటిని కండరాల మీద పెట్టడం వల్ల వీలైనంత వరకు వాసోడైలేషన్ కండరాలు రిలాక్స్ అయ్యి రక్త ప్రసరణ ఇంక్రీజ్ అవుతుంటుంది. అలానే లోపలికిచ్చే ఔషధాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక్కడేంటే లాక్షాది గుగ్గులని కానియండి, రాసన సప్తకం కషాయం కానియండి, వీళ్ళ తత్వాన్ని బట్టి అవి లోపలికిస్తే ఆ వాతాన్ని కట్టడి చేయడంతో పాటు అరగకుండా ఫర్దర్‌గా కూడా హెల్ప్ అవుతాయి. అలానే నార్మల్‌గా చేసుకునే ఇంకో కామన్‌గా క్వెషన్ అడిగేదేంటంటే, మోకాలు అరిగిన తర్వాత అడిగారు, మేము వాకింగ్ చేయొచ్చా అంటారు. అంటే వాకింగ్ అనేది మనం ప్రికాషనరీ. ఎప్పుడు రాకముందు మన బాడీ మెటబాలిక్‌గా మన ఇమ్యూనిటీ ఉండాలి కాబట్టి వాకింగ్ చెప్తాం. బట్ ఆల్రెడీ అక్కడ రాపిడి జరిగిపోయినప్పుడు మీరు అదే పనిగా ఎక్కువ వాకింగ్ చేస్తే ఇంకా మంచి కన్నా ఎక్కువ డ్యామేజింగ్ ఉంటుంది. సో, అలాంటప్పుడు వాకింగ్ కాకుండా ప్యాసివ్ ఎక్సర్‌సైజెస్ మేము చెప్పే కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసుకోగలిగితే ఈ మోకాలు నొప్పులు, దానివల్ల వచ్చే అధిక బరువు, అధిక బరువు వల్ల వచ్చే మోకాలు నొప్పులు, ఇతరత్ర వల్ల వచ్చే మోకాలు నొప్పులన్నిటికి కూడా మనం సొల్యూషన్ చూపెట్టిన వాళ్ళం అవుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ గాని, నా క్లినిక్స్‌లో గాని నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.